హే గైస్, నా పేరు వంశీ. సో ఈరోజు నేనైతే హ్యామిల్టన్ బీచ్ బ్లెండర్ అయితే రివ్యూ ఇస్తాను. సో ఇది వచ్చేసి 5000 రూపీస్కి అయితే పర్చేస్ చేశాను నేను అమెజాన్లోని. సో మనకి బ్లెండర్ ఎందుకు అంటే మిక్సీ ఉంది కదంటే, బ్లెండర్ వచ్చేసి మనకు ఓన్లీ జ్యూసెస్కి, చట్నీస్కి, వీటన్నిటికి కూడా యూజ్ అవుతుంది. సేమ్ మనకి మిక్సీ లాగే. మిక్సీ వచ్చేసి ప్రైమరీ, ఇది వచ్చేసి సెకండరీ కింద అయితే వాడుకోవచ్చు. సో ఇంక లేట్ చేయకుండా మనం అన్బాక్సింగ్ అయితే చేద్దాం ఫస్ట్. సో మనకి బ్లెండర్ అయితే ఈ బాక్స్ లో వచ్చింది. మీరు బాక్స్ మీద చూడొచ్చు, మనకి ప్రొడక్ట్ స్పెసిఫికేషన్స్ అవి ఉన్నాయి, దీన్ని ఎలా వాడుకోవచ్చు, మనకి ఎన్ని జార్స్ ఇచ్చారు అని చెప్పేసి మొత్తం అన్ని కూడా ఇందులో ఉన్నాయి. ఓకే, సో మనకైతే ఇక్కడ పైన ఏదో బాక్స్ ఉంది, సో దాన్ని అయితే పక్కన పెడదాం. ఓకే, బాక్స్లో ఇంకేం లేవు. సో ఫస్ట్ ఇక్కడ మనం చూసుకుంటే మనకు ఒక జార్ అయితే ఉంది. సో జార్ కమ్ బాటిల్ అనమాట. అండ్ ఇది వచ్చేసి మనకి ఇది ఫిల్టర్, మనకి 4 స్టేజెస్ ఆఫ్ ఫిల్టర్ అయితే ఇచ్చారు, మీరు చూడొచ్చు. అంటే మనకి క్విక్గా ఏమన్నా జ్యూస్ తీసుకుని వెంటనే ఇలా తీసుకుని మనం డైరెక్ట్ ఫిల్టర్ చేసేయచ్చు. లోపల ఇంకొకటి ఉంది. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే మనకి ఇది పెద్ద జార్ ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి మనకి ప్రైమరీ జార్, ఇది మనకి మెయిన్ జార్ ఇది. ఓకే, దీని క్వాలిటీ కూడా బాగానే ఉంది. మనకి మీరు చూస్తున్నట్టయితే మనకి ఇది షాటర్డ్ ప్రూఫ్ గ్లాస్ అని అయితే మెన్షన్ చేశారు బాక్స్ మీద. షాటర్డ్ ప్రూఫ్ లాగానే ఉంది. సో మనం ఇక్కడ చూసుకుంటే పైన అయితే మనకి జ్యూస్ తీస్తున్నా, చట్నీ ఏమైనా చేస్తాం, మనం కావాలంటే ఓపెన్ చేసుకుని డైరెక్ట్ ఏమైనా ఇంగ్రీడియంట్స్ కావాలంటే వేసుకోవచ్చు. సో దాని తర్వాత టెస్ట్ చేద్దాం మనం. అండ్ మనకి ఇంకొక యాక్సెసరీ వచ్చేసి చిన్న జారు. ఓకే, ఇది కూడా బాగానే ఉంది. అంటే డైరెక్ట్ చిన్నగా ఏమైనా స్పైసెస్ కానీ డైరెక్ట్గా చిన్న చట్నీ ఏమైనా చేసుకోవాలనుకున్నా మనకి ఇదైతే యూజ్ అవుతుంది. సో మనకి 3 జార్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు, పెద్దది, మీడియం అండ్ చిన్నది. ఇవి కూడా మంచి స్ట్రాంగ్గా ఉన్నాయి, పట్టుకుంటే ఫీల్ తెలిసిపోతుంది, చాలా స్ట్రాంగ్ అయితే ఉంది ఇది. నెక్స్ట్ తీసుకుంటే మనకి బ్లెండర్ అయితే వచ్చింది. అయితే చాలా చిన్నగా ఉంది, నేను ఎక్స్పెక్ట్ చేసిన దాని మీద ఇంకొంచెం పెద్దగా ఉంటుందేమో అనుకున్నాను. ఓకే, మనకి వైర్ లెంత్ కూడా బాగానే ఉంది. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే మనకి బ్లెండర్ అయితే మంచి క్వాలిటీగా ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు, స్టీల్ అది మంచి క్వాలిటీ అయితే బాగుంది. అండ్ ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే మనకి కింద అయితే గ్రిప్ కూడా ఉంది, కొంచెం కదలకుండా. మరీ అంత ఫీల్ అయితే లేదు. ఇవైతే మరీ అంత గట్టి పట్టుకుంటేనైతే నాకు అనిపించట్లేదు ఈ కింద ఇచ్చిన గ్రిప్స్. కింద చూసుకుంటే మనకి ఇది 250 వాట్స్ అని అయితే మెన్షన్ చేసి ఉంది. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే మనకి పల్స్ ఫంక్షన్ ఇదైతే ఆఫ్ లో ఉంది. రైట్ సైడ్ క్లిక్ చేస్తే మనకి ఆన్ అయితే ఉంది. సో మనకి ఇంటెన్సిటీ అది సెట్ చేసుకునే ఆప్షన్స్ అయితే ఇందులో లేవు, ఓన్లీ ఆన్, ఆఫ్ అండ్ పల్స్ ఉంది అంతే. సో మనకి కింద దీన్ని రిమూవ్ చేస్తే, తీసినప్పుడు చాలా జాగ్రత్తగా తీయాలి దీన్ని. ఫస్ట్ ఇది తీసుకుని మనకి ఏ జార్ కావాలో ఆ జార్ని అయితే మనం సెలెక్ట్ చేసుకుని మనం ఫస్ట్ ఈ జార్లో అయితే దీన్ని ఇన్సర్ట్ చేయాలి జాగ్రత్తగా. తర్వాత ఈ యాక్సెసరీ తీసుకుని ఫిక్స్ చేసేయాలి ఇలా అప్ సైడ్ డౌన్ లో ఉండగానే. సో మనకి మెయిన్ యాక్సెసరీ అనమాట, ఇది మెయిన్ థింగ్. ఇది మనకైతే ఇలాంటిది ఒకటే ప్రొవైడ్ చేశారు, మనకి స్పేర్ అయితే ఇంకొకటి ఇవ్వలేదు. బ్లేడ్ పోయినా మనకి కింద పోయినా మనకైతే కొంచెం ఇబ్బంది అయితే అవుతుంది. నేను ఆన్లైన్లో అయితే చూశాను స్పేర్ పార్ట్స్ కోసం, నాకైతే కనిపించలేదు. మేబీ యూనివర్సల్ ఫిట్ అనుకుంటుంది. అండ్ మనం ఏ జార్కి పెట్టుకోవాలనుకున్నా సరే కింద ఈ యాక్సెసరీని రిమూవ్ చేసుకుని వేరే జార్ అయితే పెట్టేసుకోవాలి. సో నార్మల్ గానే ఇప్పుడు దీనికి పెట్టినట్టే దీనికి కూడా పెట్టుకోవచ్చు. దీన్ని బ్లెండర్ మీద లాక్ చేయడం కూడా మనకి చాలా ఈజీ. నెక్స్ట్ మనం ఈ లైన్ ని చూసుకుని మనం వెనకాల దీన్ని ఫిట్ చేసి నెక్స్ట్ లాక్ చేస్తే అది లాక్ అయితే అయిపోతుంది. ఇక్కడ లైన్ మనకి లాక్స్ దగ్గరికి అయితే వెళ్ళాలి. సో ఇది ప్రాపర్ గా లాక్ అయిన తర్వాత మీరు మిషన్ అయితే ఆన్ చేయండి. దీన్ని రిమూవ్ చేయడం కూడా చాలా ఈజీ, మనకి జస్ట్ ఇలా అనేస్తే వచ్చేస్తుంది. దీన్ని అయితే ఒకసారి ఆన్ చేసేద్దాం. $250 వాట్స్ అయినా సరే అయితే మంచి లౌడ్గా అయితే ఉంది. నేను అనుకున్నట్టు కింద గ్రిప్స్ అయితే జరిగిపోతున్నాయి. సో మనకి కిచెన్ గ్రానైట్ మీద ఎలా ఉంటుందని చెప్పలేం.